ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీరామచంద్రమూర్తి యొక్క జాతక చక్రాన్ని విశ్లేషణ చేస్తాను. అయితే చాలామంది శ్రీరాముడి యొక్క జాతకాన్ని విశ్లేషణ చేశారు. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన జాతక చక్రంలో చాలామంది ఏమన్నా కొద్దిమంది నాలాగా అవగాహన తెచ్చుకున్న వాళ్ళు ఏమన్నా కొంచెం రవి యొక్క ప్లేస్మెంట్ గురించి డిఫరెంట్గా చెప్తున్నారేమో తెలియదు, కానీ చాలామంది అందరూ ఆల్మోస్ట్ రవి కూడా ఉచ్చస్థానంలో ఉన్నట్టుగా మేషంలో చూపిస్తారు ఆయన యొక్క జాతక చక్రంలో. శ్రీరాముడి జాతకం అనేది చాలామందికి పరిచయం. జ్యోతిష్యంలో సాధన చేస్తున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా శ్రీరాముడి జాతక చక్రం అంటే వెంటనే వేసేస్తారు. కర్కాటక లగ్నము, లగ్నంలో గురుచంద్రులు, 4 శని, 7 కుజుడు, 9 శుక్రుడు, 10 రవి బుధుడు. ఎందుకంటే 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి ఆయనకి అని వాల్మీకి చెప్పినటువంటి శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. అయితే ఆ శ్లోకాన్ని సరిగ్గా అన్వయం చేయకపోవడం వల్ల రవి యొక్క ప్లేస్మెంట్ని మేషంలో ఉచ్చలో చూపిస్తున్నారు. అయితే అలా కాదు, రవి మీనంలో ఉన్నాడు అని చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. దానికి పెద్దగా రీసెర్చో వాదనలో కూడా అనవసరం. 5వ తరగతి పిల్లవాడైనా సరే 8వ అక్కం కానీ 12వ అక్కం కానీ వస్తే ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది రవి ఎక్కడ ఉండి ఉంటాడు శ్రీరామచంద్రుడు జన్మించినప్పుడు. అది కూడా వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు జన్మించినప్పుడు గ్రహస్థితిని ఏ శ్లోకంలో అయితే ఆయన చెప్పారో దాన్నే ప్రమాణంగా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చాలామంది కూడా శ్రీరాముడి యొక్క చార్ట్లో రవిని ఉచ్చలో చూపిస్తున్నారు, మేషంలో, మీనంలో కాకుండా. ఎందుకు మీనంలో ఉంది అని చెప్పడానికి చాలా మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది చాలా చాలా చిన్న కాన్సెప్ట్, ఇది అందరికీ అర్థమవుతుంది. అందుకే నేను ఆ చార్ట్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు శ్రీరామనవమి కాబట్టి కనీసం ఆయన పుట్టినరోజున ఆయన చార్ట్ని కరెక్ట్గా తెలుసుకుందాము, తెలియచేద్దాము అనేటువంటి ఒక చిన్న సదుద్దేశంతోనే ఈ వీడియో చేశాను. సాధారణంగా ప్రవచనకర్తలు అందరూ కూడా ఇలాగే చెప్తారు, వారిని నేను తప్పు పట్టాను. కానీ జ్యోతిష్య పండితులు కూడా ఇదే రకమైనటువంటి ప్లేస్మెంట్ని చూపిస్తున్నారు. బహుశా వాళ్ళు కూడా ఈ దృష్టితో ఆయన గ్రహాల యొక్క ప్లేస్మెంట్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. వారి పాండిత్యాన్ని కూడా నేను తప్పపట్టట్లే, బట్ ఇటువంటి దృష్టికోణం అవసరము. ఎందుకంటే కేఎన్ రావు గారు, వాళ్ళ గురువు గారు ఈ పాయింట్ చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. ఇది నా సొంత పాండిత్యం కాదు. కేఎన్ రావు గారు అంటే జ్యోతిష్యంలో ఆయన ఒక దిగ్గజము, భీష్మ పితామహుడు లాంటి వారు. ఇప్పటికే ఆయనకి 93 years ఏజ్, ఆయన ఇంకా జీవించున్నారు. బ్రహ్మచారి, బెంగళూరులో ఆధ్యాత్మిక సాధన చేస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయిస్తూ సామూహికంగా అద్భుతమైనటువంటి దివ్య జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నటువంటి మహనీయుడు కేఎన్ రావు గారు. కోటమరాజు నారాయణరావు గారు. అదృష్టం ఏంటంటే ఆయన మన తెలుగు వారే. మచిలీపట్నంలో జన్మించడం జరిగింది, మచిలీపట్నం వాస్తవ్యులు. తర్వాత ఉద్యోగరీత్యా నార్త్ ఇండియాలో ఎక్కువ ఉండడము, ఆ తర్వాత ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ జ్యోతిషంలో కృషి చేయడము, జైమిని పద్ధతిని ఎంతో సవరించడము, జైమినిలో ఉన్న సూత్రాల్ని, ఇటువంటివి ఎన్నో చేశారు. ఒక తెలుగువారు ఇంత సంస్కరించారు సూత్రాల్ని అని తెలుసుకోవడం కూడా మనకి చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం అయి ఉండాలి. అటువంటి జ్యోతిష్యుల గురించి కూడా తెలుసుకుంటూ ఉండాలి. కేవలం మనకి టీవీలో కనిపించేటువంటి జ్యోతిష్యులు మాత్రమే కాకుండా, ఈ బ్రహ్మశ్రీలే కాకుండా కేఎన్ రావు లాంటి మహనీయులు కూడా ఉన్నారు. ఆయన చెప్పిన పాయింట్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకంటే రేపు శ్రీరామనవమి కాబట్టి ఆయన చార్ట్ ఏంటి అని తెలుసుకోవడం కూడా మంచిది. అలా తెలియజేయడం కూడా ఒక చిన్న రాముడికి చేసేటువంటి చిన్న కైంకర్యమని భావిస్తూ నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో ఇందులో శ్రీరామచంద్రుడి యొక్క జాతక చక్రం ఉదహరిస్తూ రవి ఎందుకు మీనంలో ఉన్నాడు, మేషంలో ఉండడం ఎందుకు కరెక్ట్ కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది శ్రీరామచంద్రుడి యొక్క చార్ట్. ఇది ఆయన లగ్నము కర్కాటక లగ్నము, లగ్నంలో గురుచంద్రులు, 4 శని, రాహుకేతుల పొజిషన్ కూడా చెప్పడం జరిగింది. 6 రాహువు, 7 కుజుడు ఉచ్చలో ఉన్నాడు. రవి శుక్రుడు 9వ మీనంలో, బుధుడు 10వ మేషంలో. ఇక్కడ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే రవిని మేషంలో ఉచ్చలో చూపిస్తున్నారు. ఎందుకు అంటే దానికి వాల్మీకి చెప్పినటువంటి ఆ శ్లోకం ఏదైతే ఉందో, వాల్మీకి రామాయణంలో బాలకాండలో రామచంద్రుడు జన్మించిన తర్వాత
ఆయన జాతక చక్రంలో గ్రహాల పొజిషన్ ఎలా ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. దాని ఆధారంగా రవిని ఇక్కడ చూపిస్తున్నారు. అది ఏ విధంగా కరెక్ట్ కాదనేది నేను ఇక్కడ మీకు ఆ శ్లోకం ప్రమాణంగానే చెప్తాను. శ్రీరామచంద్రమూర్తి జన్మించింది నవమి తిథి రోజు, అదందరికీ తెలిసిందే. అలాగే పునర్వసు నక్షత్రం. ఇక్కడ వాల్మీకి రామాయణంలో శ్లోకం చూసినట్టయితే నక్షత్రే అదితి దైవచ్చే స్వోచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య అజనయత్ రామం సర్వలక్షణ సంయుతం. అటువంటి సర్వలక్షణ సంయుతమైనటువంటి శ్రీరామచంద్రుడు కౌసల్యకి జన్మించాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాడు. నక్షత్రే అదితి దైవచ్చే అంటే ఏ నక్షత్రానికైతే అధిదైవంగా ఉంటారో ఆ నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రానికి అధిదేవత అదితి. సో ఇది పునర్వసు నక్షత్రానికి క్లారిఫై అయిపోయింది. గ్రహేషు కర్కటే లగ్నే కర్కాటక లగ్నంలో జన్మించాడు. వాక్పతా విందునా సహా. వాక్పతి అంటే బృహస్పతి, ఇందు అంటే చంద్రుడు, ఇద్దరూ కలిసి ఉండగా అంటే కర్కాటక లగ్నంలో గురుచంద్రులు ఉండగా పునర్వసు నక్షత్రంలో జన్మించారు. ఇక్కడ అందరూ పొరపాటు పడేది ఎక్కడంటే స్వోచ్ఛ సంస్థేషు పంచసు అంటే స్వ ప్లస్ ఉచ్ఛ స్వోచ్ఛ, స్వ ప్లస్ ఉచ్ఛ అంటే స్వక్షేత్రము అలాగే ఉచ్చక్షేత్రంలో పంచసు 5 ఉన్నాయి. దీన్ని ఎలా తీసుకున్నారంటే ఉచ్చక్షేత్రంలో పంచ అంటే 5 ఉన్నాయి, స్వక్షేత్రంలో 1 ఉంది అని. కానీ అలా కాదు. ఎందుకు అనేది మ్యాథమెటికల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఎలా తీసుకోవాలంటే స్వ ప్లస్ ఉచ్చ రెండూ కలిపి 5 పంచ, అంతే తప్ప స్వ ప్లస్ 5 పంచ అని తీసుకోకూడదు. ఉచ్చలోను 5 అని తీసుకోకూడదు. ఎందుకు అనేది ఇక్కడ చెప్తాను. ఆయన పుట్టిన తిథి ఏంటి? నవమి తిథి. అంటే 8 తిథులు గడిచిపోయి 9వ తిథిలో జన్మించారు. పునర్వసు నక్షత్రం కర్కాటక రాశిలో. ఇప్పుడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం అనేది 4వ పాదం మాత్రమే ఉంటుంది. ఒక పాదము 3 డిగ్రీలు 20 నిమిషాలు, ఒక నక్షత్రం 13 డిగ్రీల 20 నిమిషాలు. అందులో పునర్వసు నక్షత్రం పాదం 3 degrees 20 minutes. ఇప్పుడు చూద్దాం. రవి కనుక మేషంలో ఉన్నాడు అనుకుందాం, జస్ట్ ఎంటర్ అయ్యాడు, 1 డిగ్రీలో ఉన్నాడు అనుకుందాం. తిథి అంటే ఏంటి? తిథి అంటే ఇది చాలామంది ఎవ్వరికి వారు ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ వచ్చింది కదా, మీరు జాతక చక్రం వేసుకుని తిథి ఎలా ఉందో మీరే కనుక్కోవచ్చు. రవికి చంద్రుడికి మధ్య దూరం 12 డిగ్రీలు ఉంటే ఒక తిథి. ఇది సూత్రం, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. పంచాంగం రాసే జ్యోతిషులైనా ఇదే చెప్పాలి. ఇప్పుడు రవి మేషంలో ఉన్నాడు, చంద్రుడు కర్కాటకంలో పునర్వసులో ఉన్నాడు అనుకుందాం. 3 డిగ్రీల 20 నిమిషం లోపలే ఉన్నాడు, ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పునర్వసు 4వ పాదం. ఇప్పుడు రవి 1 డిగ్రీలో మేషంలో ఉన్నాడు అనుకుందాం. మేషరాశి 30 డిగ్రీలు, వృషభం 30 డిగ్రీలు, మిథునం 30 డిగ్రీలు, 90 డిగ్రీలు ప్లస్ ఇది 1 కలిపితే 91, అంటే 1 డిగ్రీ కర్కాటకంలోకి వస్తున్నాం. ఇప్పుడు తిథి 8 గడిచిపోయాయి, అష్టమి తిథి అయిపోయి నవమి తిథిలో జన్మించాడు కదా, అంటే 8 అయిపోయాయి. 8 × 12 ఎంత అయింది? ఇక్కడ వేసినట్టున్నాను కింద కూడా 96 డిగ్రీలు. 96 డిగ్రీలు రవి నుంచి వెళ్ళిన తర్వాత 96 డిగ్రీలు దాటిన తర్వాత 97 కావచ్చు, 98 కావచ్చు, అన్ని డిగ్రీల దూరంలో రవికి ఉన్నప్పుడు జన్మించాడు ఆయన. ఇప్పుడు ఈ మేషం నుంచి 96 డిగ్రీలు వేయండి. మేషం 30, వృషభం 30, మిథునం 30, ఇక్కడ 90 అయిపోయాయి. కర్కాటకంలో ఇంకో 6, 36 డిగ్రీలు. కానీ అంటే 96 అంటే కర్కాటకంలో కూడా 6 డిగ్రీలు దాటాలి. కానీ 3 డిగ్రీల 20 నిమిషాల వరకు పునర్వసు ఉంది అంతే. అంటే పుష్యమి నక్షత్రంలో ఉండాలి చంద్రుడు, రవి కనుక మేషంలో ఉంటే. కాబట్టి రవి మేషంలో ఉండేటువంటి అవకాశమే లేదు. రవి మేషంలో ఉంటే ఆయన పునర్వసు నక్షత్రం అవడానికి వీల్లేదు. చిన్న మ్యాథమెటిక్స్ ఇది, ఇంత సింపుల్ మ్యాథమెటిక్స్. అయితే ఆయన మీద ప్రేమ కొద్దీ మనం రవి ఉచ్చలో ఉన్నాడు అని అంటున్నాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది స్వోచ్ఛ సంస్థేషు పంచసు అంటే స్వ అంటే స్వక్షేత్రంలో 1 గ్రహము, ఉచ్చక్షేత్రంలో 4 గ్రహాలు కలిపితే 5 గ్రహాలు ఉన్నాయి. అలాగా స్వక్షేత్రంలో ఉన్నది ఏంటి? చంద్రుడు. చంద్రుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు. ఇంకొక 4 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి. ఏమిటవి? శని, కుజ, శుక్ర, అలాగే గురువు లగ్నంలో వచ్చా 4 గ్రహాలు. సరిపోయింది కదా, మొత్తం కలిపి పంచసు 5 ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది మ్యాథమెటికల్గాను సరిపోతుంది,
మనకి ఆయన శ్లోకం కూడా అన్వయం కరెక్ట్గా వస్తుంది. అయితే అందరికీ ప్రశ్న, ఏమండి ఆయన మహారాజు చక్రవర్తి కదండి, ఆయనకి రవి ఉచ్చలో ఉండాలండి అంటే ఉండాల్సిన అవసరం లేదు. అసలు పరమాత్మ గ్రహాలని శాసించేటువంటి పరమాత్మ అయినా ఆయన జ్యోతిష్య సూత్రాలు కట్టుబడే తన జీవితాన్ని గడిపాడు. ఆయన ఏ విధంగా అన్వయం చేయొచ్చు అంటే ఇక్కడే వద్దాం. మళ్ళీ రవి శుక్రులు మీనంలో ఉండగా ఆయన జన్మించాడు. ఇక్కడ చూడండి, రవి నైసర్గిక పితృకారకుడు. అలాగే ఈ కర్కాటక లగ్నానికి 11th లార్డ్ అయిన శుక్రుడు బాధక గ్రహం కూడా. ఇటువంటి బాధక గ్రహం ఎక్కడ ఉన్నారు? 9వ ఇంట్లో ఉచ్చలో ఉన్నాడు. అలాగే రవితో కలిసి కూడా ఉన్నాడు. ఆయన జన్మించింది ఎవరికి? దశరథ చక్రవర్తికి. ఆయన జన్మించేటప్పటికే దశరథుడు మహా కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి చక్రవర్తి. ఆయన భూమండలాన్ని అంతా కూడా శాసించేవాడు. దేవతలు కూడా యుద్ధంలో సహాయానికి వెళ్ళినటువంటి చక్రవర్తి ఆయన దశరథ చక్రవర్తి. అటువంటి గొప్ప తండ్రికి పుట్టడం జరిగింది. ఎందుకంటే శుక్రుడు ఉచ్చలో ఉండగా రవితో కలిసి ఆయన జన్మించాడు. 9th హౌస్లో పితృస్థానంలో. ఇక్కడ మనకి టాలీ అవుతాం చూడండి. ఆయన పుట్టినప్పుడే బాలకాండలో వర్ణిస్తారు అయోధ్య ఎలా ఉంది అనేది. మంచి రహదారులు, అంత చాలా నీట్గా డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో అమెరికా అనుకుంటున్నాం కానీ దానికంటే అద్భుతంగా ఉంది అప్పుడు అయోధ్య. ఇప్పుడంటే ఇలా చేసాం కానీ. అటువంటి తండ్రికి జన్మించాడు. ఎందుకంటే రవి ఉచ్చలో ఉన్న శుక్రుడితో కలిసి 9వ ఇంట్లో ఉన్నాడు. అలాగే ఈయన వల్ల ఆయనకి పితృవియోగము, అలాగే ఈయన వియోగంతో తండ్రి దుఃఖించడం కూడా జరిగింది. ఈ కాంబినేషన్లో అది కూడా గమనించవచ్చు. కాబట్టి రవిని మీనంలో వేసినంత మాత్రాన ఆయన తక్కువ చేసినట్టుగా అనుకోకూడదు. ఎందుకంటే రవి శుక్రుడితో కలిసి ఉచ్చలో ఉన్న శుక్రుడితో కలిసి భాగ్యస్థానంలో ఉండడమే కరెక్ట్. ఆయన జీవితాన్ని కనుక పరిశీలించినట్టయితే ఏది కూడా మనం మిస్ అవ్వం, టాలీ అవుతాయి కరెక్ట్గా. ఎందుకు అంటే ఇంకొక చిన్న వివరణ కూడా ఇస్తాను. ఆయన అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు. ఆయన వివాహం అయినప్పుడు ఆయన వయసు 12 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన లగ్నం కర్కాటక లగ్నం, గురువు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండగా జన్మించాడు. ఒక 3 సంవత్సరాల దశాశేషం ఉందనుకుందాం. గురు మహాదశ వింశోత్తరి ప్రకారమే అనలైజ్ చేద్దాం. 3 సంవత్సరాలు గురు మహాదశ తర్వాత 19 సంవత్సరాలు శని మహాదశ. ఇక్కడ కావాలంటే నేను టైప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. గురువు 3 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, మొత్తం కలిపి 22 సంవత్సరాలు. తర్వాత బుధ మహాదశ, అందులో బుధ అంతర్దశ ఇంచుమించు 2.5 సంవత్సరాలు ఇంచుమించులో వేసుకుందాం. అంటే 24 సంవత్సరాలు అయ్యి బుధలో కేతు అరణ్యవాసానికి వెళ్ళారు. ఆయన వనవాసానికి. బుధలో కేతువులో వనవాసానికి వెళ్ళారు. అది కూడా మనకి ఇక్కడ టాలీ అవుతుంది. కేతువు వ్యయంలో ఉన్నాడు, వ్యయాధిపతి మహాదశ. శని యొక్క దృష్టి, అష్టమాధిపతి అయినటువంటి శని యొక్క దృష్టి బుధుడి మీద ఉంది. ఈ చార్ట్ చూద్దామని, ఇది కరెక్ట్ చార్ట్. అష్టమాధిపతి శని యొక్క దృష్టి బుధుడి మీద ఉండడము, వ్యయాధిపతి దశ అయి ఉండడము, కేతు వ్యయంలో ఉండడం. ఈ చిన్న కాంబినేషన్స్ చూసినా ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన టైం కూడా టాలీ అవుతుంది. ఇలా చాలామంది అన్వయం చేసి ఆయన క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ కూడా చాలామంది చెప్పారు. అది పెద్దగా నేను చెప్పడం అనేది అవసరం లేదనుకుంటున్నాను. 7వ కుజుడు, లగ్నంలో గురువు ఉచ్చలో ఉన్నాడు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. అందుకే స్వల్పకాలం పాటు ఆయనకి వియోగం కూడా జరిగింది. కుజుడు సప్తమంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేయదలుచుకున్నాను. శ్రీరామచంద్రుడు లేదా అమ్మవారు అనగానే అబ్బో కష్టాల కోసమే పుట్టారండి అని. అది తప్పది. శ్రీరామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఇమాజిన్. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ అని వాల్మీకి భగవానుడే చెప్పాడు. ఈ బాలకాండలో 10,000 దశవర్ష సహస్రాన్ని అంటే 10,000 సంవత్సరాలు ప్లస్ దశవర్ష శతాన్ని చ అంటే 1000 సంవత్సరాలు. అది ఒకేసారి 11,000 అని చెప్పొచ్చు కదా. అలా ఎందుకు చెప్పాడండి అంటే 10,000 సంవత్సరాలు అమ్మవారితో కలిసి రాజ్యపాలన చేశాడు. 1000 సంవత్సరాలు అమ్మవారి వియోగంతో ఆయన జీవించారు. కాబట్టి ఏమీ అమ్మవారు అంత ఏం కష్టాలు పడలేదు. వాళ్ళు పుట్టింది కష్టాలు పడడానికి కాదు, మన కష్టాలు పోగొట్టడానికి. ఒకవేళ వాళ్ళు కష్టపడినా అది మన కష్టాలు పోగొట్టడానికి, దేవతల కష్టాలు కూడా పోగొట్టడానికి వచ్చినటువంటి మహానుభావులు వాళ్ళు.
కాబట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క చార్ట్ని ఈ రకంగా దయచేసి అర్థం చేసుకోండి. ఇది సప్రమాణం. ఇది నాకు జ్యోతిష్యం వచ్చు, నేను పంచాంగం రాస్తాను, జ్యోతిష పండితుడిని అనేవాళ్ళు దీన్ని అంగీకరించి తీరాలి. ఎందుకంటే ఇది నేను చెప్తున్నది కాదు, జ్యోతిష్యంలో మహాపండితులు ఇటువంటి వారు కేఎన్ రావు లాంటి వారు చెప్పినట్టు విషయం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని వీలైనంత మందికి మీరు స్ప్రెడ్ చేయండి, ఈ చార్ట్ని, ఈ వీడియోని. ఇది కూడా ఒక రామసేవ అనుకోండి. నేను అదే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. శ్రీరామనవమి కాబట్టి ఆయన చార్ట్ గురించి కొన్ని మంచి విషయాలు చెప్దాం అన్నట్టు ఉద్దేశంతో నేను వీడియో చేశాను. ఆయన చార్ట్ని ముందు కరెక్ట్గా చెప్దాము, ఎందుకంటే పుస్తకాల్లో కూడా ఇలాగే ముద్రిస్తున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా భక్తితో చేస్తున్నటువంటి పని. వాళ్ళకి జ్యోతిష్యం గురించి అవగాహన ఉండకపోవచ్చు. ప్రవచనకర్తలైనంత మాత్రం జ్యోతిష్యం రావాలని లేదు, అది వేరే సబ్జెక్టు. దీంట్లో ఎంతో ముందు ఆస్ట్రానమీ ఉంది. తిథి అంటే ఏంటి, నక్షత్రం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, కరణం అంటే ఏంటి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తెలియాలి. అలా తెలుసునని చెప్తున్నటువంటి జ్యోతిష పండితులు కూడా ఈ విషయంలో కొంత పొరపాటు చేస్తున్నారు, తెలియక, అది కూడా అవగాహన లేక, ఆ దృష్టితో చూడక. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించి వీలైనంత మందికి ఇది స్ప్రెడ్ చేసి శ్రీరామచంద్రుడి యొక్క చార్ట్ ఇది అని కనుక మనం చెప్పగలిగితే అది కూడా ఒక రామకైంకర్యం, రామసేవ అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా కనుక చూసినట్టయితే రవి శ్రీరామచంద్రుని యొక్క జాతక చక్రంలో మేషంలో కాకుండా మీనంలో ఉన్నాడు అని మనకి జ్యోతిషపరంగా ఆ సూత్రాలను అనుసరించి మనకు చాలా క్లారిటీ కూడా వస్తుంది. కాబట్టి శ్రీరామనవమి జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన చార్ట్ను కూడా కరెక్ట్గా తెలుసుకుని జ్యోతిష ప్రియులకి మరింత యాక్యురేట్ చార్ట్ అనేది తెలుస్తుంది అనే ఉద్దేశంతో వీడియో చేశాను. ఆయన జ్యోతిష్యాన్ని, ఆయన యొక్క జాతకాన్ని ఈ విధంగా ప్లేస్మెంట్ అనేది వేసి అనలైజ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి రవి విషయంలో. అది తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.